అయిన తర్వాత మాట్లాడదాం దాని గురించి. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? కరీంనగర్. దీప్తి ఆమె పేరు, ఆమె గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. మా ఫ్రెండ్. కరీంనగర్ దీప్తి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. 1996. 1996. సెప్టెంబర్ 19. 96. సెప్టెంబర్ 19, 96. 96. 6:30 PM. మార్నింగ్ ఈవినింగ్ అండి? 6:30 PM. 6:30 PM. ఓకే, పిఎం. ఓకే అండి. కరీంనగర్. ఎక్కడ జన్మించారు? జన్మస్థలం కూడా చెప్పండి కొంచెం. కరీంనగర్. కరీంనగర్ లోనే జన్మించారండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. మీ సమస్య గురుగారికి వివరించండి, మంచి పరిష్కారం తెలుసుకోండి. మాట్లాడండి గురుగారితో. నమస్తే సార్. ఈ సెప్టెంబర్ 19వ తారీఖు 1996 కదండి? అవునవును. ఓకే 6:30 PM. ఓకే. జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం తెలుసా మీకు ఆ విషయం? తెలుసు. వృశ్చిక రాశి, మీన లగ్నం. పాపకు మ్యారేజ్ డిలే అవుతుంది, వివాహం కావట్లేదు. ఏమండి? అమ్మాయికి మ్యారేజ్ అయితే లేదు. మ్యారేజ్, వివాహానికి ఆటంకాలు చెప్పండి. ఓకే. మీ అమ్మాయి జాతకంలో ఒకానొక దోషం ఏంటంటే చూడగానే కనపడుతుంది. బుధుడు అస్తంగతం అవుతున్నాడు, అంటే దగ్ధం అవుతున్నాడు. సూర్యుడు కన్యా రాశిలో 3 డిగ్రీల్లో ఉంటే బుధుడు సింహరాశిలో 29 డిగ్రీల్లో ఉన్నాడు. 4 డిగ్రీల గ్యాప్ ఉన్నది. అందువలన బుధుడు అస్తంగతం అవుతున్నాడు. బుధుడు అస్తంగతం అవుతున్న వాళ్ళకి నేర్చుకునేవి, చదువుకునే సమయానికి గుర్తుకు రావు. తర్వాత వాళ్ళు జీవితంలో కొన్ని బ్లండర్స్, అంటే భయంకరమైన పొరపాట్లు చేయడానికి అవకాశం ఉంది, తప్పులు చేయడానికి అవకాశం ఉంది. మూడవది ఏంటంటే చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకని సూర్య భగవాన్ని ప్రార్థించి తీరాలి. బుధుడు సింహరాశిలో ఉండి వక్రించాడు. తర్వాత ఈ అమ్మాయిని గురించి మిగిలిన విషయాలు చెబుతాను. ఓకే అండి. గురుగారు కంప్లీట్ కాలేదు, పూర్తి చెప్తాను. ఈ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి. ఈ అమ్మాయి వివాహం ఆలస్యం కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆ కుజుడికి వెనకాల కేతు ఉన్నాడు. కుజుడికి ఆపోజిట్ హౌస్లో కన్యా రాశిలో రాహు ఉన్నాడు. అలాగే శని కూడా మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శని, కేతువు వాళ్ళిద్దరూ ఉండడం వలన ఈ అమ్మాయికి వివాహం ఆలస్యం అవుతున్నది. అందుకని రాహు, కేతువులు, శనిని ప్రార్థించడమే కాకుండా సుబ్రహ్మణ్య స్వామిని, వినాయకుడిని బాగా ప్రార్థించేటట్లయితే ఈ అమ్మాయికి త్వరగా వివాహం అవుతుంది. సమయం అనేది కొంచెమే